పైడి రాకేష్ రెడ్డి గారు చెప్పండి. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది, ఒకవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీజేపీ అటు కాంగ్రెస్ కలిసి చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు దొంగలు ఒకటైతారు తప్ప ఈ ధర్మాన్ని గురించి దేశానికి గురించి బీజేపీకి ఎటువంటి మలినం లేని పార్టీది. దీన్ని ఒకవేళ మేమే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఈ రేసే కాదు, అన్ని రేసుల మీద ఎంక్వైరీ అడుగుతున్నాం. కానీ కేటీఆర్ కూడా చెప్తున్నారు, నేను చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల 100 కోట్ల బిజినెస్ వచ్చింది, ఎందుకు కేసు పెడుతున్నారో అర్థం కావట్లేదని అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు అతని వెర్షన్ ఏందో అతను సమర్థించుకోవడానికి చట్టబద్ధ సంస్థలు, కానీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు భూమాత ధరణి ఏదైతే ఉందో గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు కూడా చెప్తున్నారు 2,50,000 కోట్ల అవినీతి జరిగిందని. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే 2,50,000 కోట్లు తిన్న వాళ్ళు ఎవరు, వాళ్ళని గక్కించాలా. మీరు గక్కించకపోతే ఒకరికొకరు అమ్ముడు పోయి వాటాలు పంచుకుంటే వచ్చే మా బీజేపీ ప్రభుత్వంలో 2,50,000 కోట్లు వసూలు చేస్తాం. మీరు చెప్పినట్లు చెప్పి ఏదైతే ఈ ప్రజల మీద అప్పు చేసినారో అన్యాయంగా అప్పును కూడా తీసే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే వీళ్ళు ఇద్దరు కలిసిపోయి దోచుకుంటున్నారు. దాని అర్థం అదే కదా. ముందు మాట్లాడింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆల్రెడీ అతని నుంచి పీసీసీ ప్రెసిడెంట్కి అడిగాడింది, కాళేశ్వరం మీద వేల కోట్ల అవినీతి అన్నాడు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్లు అన్నాడు, మిషన్ భగీరథ మీద అవినీతి అన్నాడు, కాకతీయ ఏమైనా ఈ అవినీతులన్నీ డ్రగ్స్ కాంప్లీటివ్ అయిపోయాయి. ఇవన్నీ కుమ్మక్కయి ఈరోజు తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకటైనరు. ఫామ్ హౌస్లకు వెళ్ళి వచ్చిన ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుంది. మీరు మాట్లాడేది బీఆర్ఎస్ న్యూస్ కూడా పెట్టే బడే బాయ్ చోటే బాయ్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు. अरे देश को लूटे सो पार्टी वो है, राष्ट्र को लूटे सो पार्टी ये देश के लिए धर्म के लिए है सो पार्टी हमारा है. దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్, రాష్ట్రాన్ని దోచుకున్నది బీఆర్ఎస్. వేల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసిన పార్టీలు ఇవి. ఈరోజు భారతదేశాన్ని మొత్తం ఒక దుర్భందంగా ఎటువంటి అబాధ లేకుండా అభివృద్ధి వైపు ప్రపంచంలో నెంబర్ భారత్ అంటే ఒకరోజు ప్రపంచమే భారత్ వైపు చేసిన నాయకత్వం నరేంద్ర మోడీది. ఏ సబ్ చోరంకా పార్టీ చోరుదో ఇసుకో. కక్షలో భాగంగానే ఒకవైపు కేటీఆర్ అరెస్టు జరుపుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు కక్ష కాదా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తేల్చాల్సింది. వాళ్ళు చేసిండ్రు ఈ ఆరోపణలు ఏమంటారు చూడదు, పొగలేందే అంటరాదు. కాబట్టి ఇదంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వీళ్ళు కుమ్మక్కయడానికి మరి ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ముఖ్యంగా ఈ 55 కోట్ల ఇష్యూ కాదు, ఇది ఏదైతే ధరణి స్కామ్ ఉందో 2,50,000 కోట్లు. మీరు ఈ చిన్న వదిలేయండి, మీడియా కూడా ఏ చోటపోట పానీపూరే పూరాకు పూర లూటేసే రాష్ట్రకు 2 లక్షల పెద్ద అమౌంట్ మీద మీరేమన్నా కేంద్ర ప్రభుత్వం వచ్చేది ప్రభుత్వం మాదే అప్పుడున్నది. జబ్కు జబ్ సబ్కు సబ్ దూద్ కా దూద్ పానీ కా పానీ సబ్కు సబ్ చెర్లాపల్లి చెంచల్ కూడా. మీరేమైనా సరే సిబిఐ వంటి సంస్థల్ని ఆహ్వానిస్తారు అంటున్నా వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం అండి, అధికారంలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నిజాయితీ ఉంటే ఇప్పుడు ప్రధాన డిమాండ్ కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాము. 2,50,000 కోట్లు ఎవడ సొమ్మండి? పేద ప్రజలకు ఇల్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, హోమ్ గార్డులను పర్మనెంట్ చేయట్లేదు. వందలాది సంవత్సరాలు రాష్ట్రంలో ఉంటే లక్షల కోట్లు దోచుకుంటారా? అది ప్రభుత్వం ఆరోపిస్తుంది. ధరణిలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ 2,50,000 కోట్లు అవినీతి చేసిందని అధికార పార్టీ ఆరోపిస్తుంది. ఈ 2,50,000 కోట్లు మర్యాదగా వసూలు చేస్తారా ప్రజల డబ్బు, లేకపోతే ఇవి వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అరెస్టులు కూడా కొనసాగుతాయని అంటున్నారు. మరి అలా బీజేపీ నేతలు ఏమన్నా ఉంటారంటారా? बीजेपी के तरफ देखे तो एकदम ये भारत माँ का पुत्र है हम लोग. ఇదేది దొంగల పార్టీలు, కరప్షన్ పార్టీలకి వీటికి మాకు పెట్టినరు. దేశాన్ని గురించి, ధర్మాన్ని గురించి, పేదోళ్ళ గురించి ఉన్న పార్టీ మాది. భారతీయ జనతా పార్టీకి అట్లా మళ్ళీ అంటనివ్వము. మాకు అట్లాంటి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక్క కామెంట్ చేయండి కేటీఆర్ అరెస్ట్ మీద, మీరు ఎట్లా చూస్తారనేది. చట్టము తన పని తను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు కేటీఆర్ అరెస్టుకు సంబంధించి చట్టం తన పని తను చేసుకోబోతుందని చెబుతూనే 2 లక్షల పైగా కోట్లు కూడా ఒకవైపు కూడా అవినీతి చేశారు.